హెపటైటిస్ సి ఇవాళ హెచ్ఐవి తర్వాత అంత పెద్ద సమస్యగా ప్రపంచాన్ని భయపెడుతోంది. రక్త మార్పిడి సమయంలోనో మరో రూపంలోనో ఒకసారి హెపటైటిస్ సి వైరస్ మన శరీరంలో తిష్ట వేసుకుంటే అది కాలేయం మీద నిరంతరం దాడి చేస్తూ కాలేయాన్ని క్రమంగా కబళిస్తూ ఉంటుంది. చివరికి క్యాన్సర్ ప్రమాదము పొంచి ఉంటుంది. ఇప్పటి వరకు హెపటైటిస్ సికి చికిత్స అంటే నెలలు సంవత్సరాల తరబడి ఖరీదైన ఇంటర్ఫెరాన్ ఇంజెక్షన్లను తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఇటీవలి కాలంలో హెపటైటిస్ సికి సోఫాస్బోవిర్ వంటి చక్కటి మందులు అందుబాటులోకి వచ్చాయి. ప్రమాదకరమైన హెపటైటిస్ సి గురించి మనకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. హెపటైటిస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో ఇదొకటి. హెపటైటిస్లో ఏ, బి, సి, డి, ఈ, జి ఇలా చాలానే రకాలున్నాయి. హెపటైటిస్ ఏ రకానికి చెందినదైనా ఇది కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి పడే వ్యాధి. అయితే మిగతా రకాలతో పోలిస్తే హెపటైటిస్ బి, హెపటైటిస్ సితో బాధపడుతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలకు దారితీస్తున్న వ్యాధుల్లో హెపటైటిస్ 8వ స్థానంలో ఉంది. సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. హెపటైటిస్తో చిక్కేమిటంటే దీర్ఘకాలికంగా బాధపడుతున్నా కూడా చాలా వరకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి బాగా ముదిరాక పచ్చకామెర్లు, ఆకలి తగ్గుదల, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకర పరిస్థితులకు కూడా పరిస్థితి దారితీయవచ్చు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేకమైన అవగాహన శిబిరాలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను డాక్టర్ వివరిస్తున్నారు. మద్యపానం వల్ల కాలేయానికి డ్యామేజ్ జరుగుతుంది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఈ మద్యపానం తర్వాత హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని 2 వైరసెస్ వల్ల లివర్కి ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. 100 మందికి హెపటైటిస్ బి వైరస్ ఉంటే కనీసం 15 to 20% ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, అంటే 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు అవ్వచ్చు, వీళ్ళకి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ హెపటైటిస్ బి వల్ల సిరోసిస్ నుంచి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఉంటుంది. కొన్నిసార్లు మనం లేట్ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ కూడా అవకాశం లేకుండా ఉండే అవకాశం ఉండొచ్చు. ఎర్లీ స్టేజెస్లో ఈ వైరసెస్ని కనుక మనం కనుక్కోగలిగితే, దానికి అవసరమైన ట్రీట్మెంట్ చేసుకోగలిగితే ఈ వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు. హెపటైటిస్ సి దీర్ఘకాలికంగా మన బాడీలో ఉండే వైరసెస్లో ఏదైనా మనం కంప్లీట్గా నయం చేసుకోవచ్చు అంటే అది హెపటైటిస్ సి. ఇప్పుడున్న ట్రీట్మెంట్ మందులతో ఈ 3 నెలలు కాలంలో ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఈ హెపటైటిస్ సి నుంచి కంప్లీట్గా మన బాడీలో నుంచి తొలగించుకోవచ్చు. ఈ వైరసెస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే సిరోసిస్ అండ్ హెపటోసెల్యులర్ కార్సినోమా, లివర్ క్యాన్సర్, ఇవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ వైరసెస్ ఉన్నాయా లేదా అనేది ఏమి సిమ్టమ్స్ ఉండవు. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం బ్లడ్ టెస్ట్ చేసుకుని హెపటైటిస్ బి, హెపటైటిస్ సి 2 చిన్న బ్లడ్ టెస్టులు చేసుకుంటే ఈ వైరస్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఒకవేళ నెగిటివ్ ఉంటే హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. పాజిటివ్ ఉంటే రెండింటికి ట్రీట్మెంట్ ఉంటుంది. హెపటాలజిస్ట్ని కలిస్తే మంచి ట్రీట్మెంట్తో క్యూర్ సంపాదించుకోవచ్చు. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బి నుంచి వ్యాక్సినేషన్ చేసుకుని పిల్లలకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కంపల్సరీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకుని వ్యాక్సినేషన్స్ అన్ని టీకాలతో పాటు హెపటైటిస్ బి టీకా కూడా కంపల్సరీ చేయించుకోవాలి. హెపటైటిస్పై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్లే దీని తీవ్రత ఎక్కువగా ఉంటోంది. హెపటైటిస్ వ్యాధిని ప్రధానంగా బి, సి ఇన్ఫెక్షన్లుగానే చెప్పుకోవచ్చు. ఈ 2 వైరస్ల కారణంగా హెపటైటిస్ ప్రపంచవ్యాప్తంగా 40 నుండి 50 కోట్ల మందికి సోకుతోంది. వీరిలో ప్రతి సంవత్సరం 10 లక్షల నుండి 20 లక్షల మంది మరణిస్తున్నారు. హెపటైటిస్ బి, సి వైరస్లు కలుషిత రక్త మార్పిడి, ఇతరులకు వాడిన నీడిల్స్ కారణంగానే ప్రధానంగా వస్తుంటాయి. అలాగే రేజర్లు వాడడం, సురక్షితం కాని లైంగిక సంబంధాలు, తల్లి నుంచి బిడ్డకు కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇక ఇప్పటికీ చాలా మంది కామెర్లకు నాటు వైద్యం తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా గుర్తించి చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఒళ్ళు నొప్పులు, జ్వరం, ఇంకా పచ్చకామెర్లు ఎక్కువగా ఉంటే అక్యూట్ హెపటైటిస్గా మారుతుంది.
హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్లు సోకిన వారు ఇన్ఫెక్షన్ను కంట్రోల్ చేసేందుకు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే లివర్ సిరోసిస్గా మారవచ్చు, లివర్ క్యాన్సర్కు దారితీయవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి రెండు మోడ్ ఆఫ్ స్ప్రెడ్ ఒకటే ఉంటుందండి. ఇది బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ నుంచి వస్తుంది. బ్లడ్ అంటే మనం కరెక్ట్ బ్లడ్ బ్యాంక్లో కనుక బ్లడ్ తీసుకోకపోతే ఆ వైరస్ టెస్టింగ్ చేయని బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అయ్యి చేసుకుంటే ఈ వైరస్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రజలు అప్రమత్తంగా ఉంటే కనుక దీన్ని మనం అరికట్టవచ్చు. జాగ్రత్తగా డిస్పోజబుల్ నీడిల్స్, సిరింజెస్ వాడుతూ ఉంటే ఈ వైరస్ నుంచి కాపాడుకోవచ్చు. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనం ఎక్కడైనా సరే సర్జరీస్ చేయించుకుంటున్నా కానీ, డెంటల్ ప్రొసీజర్స్ ఏదన్నా చేయించుకుంటున్నా కానీ వాళ్ళ స్టెరిలైజేషన్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుంటాం, మనం డిమాండ్ చేసి తెలుసుకుంటాం అనేది మన రెస్పాన్సిబిలిటీ. మనం తెలుసుకుని ఆ ప్రాక్టీసెస్ సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకుని అక్కడ మాత్రమే ఇలాంటి ప్రొసీజర్స్ చేసుకుంటే ఈ వైరసెస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, తల్లి నుంచి పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డ్యూరింగ్ డెలివరీ పిల్లలు పుట్టే టైంలో ఈ వైరసెస్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి హెపటైటిస్ బి టెస్టు, హెపటైటిస్ సి టెస్టు కంపల్సరీ చేయాలి. చేస్తే వైరసెస్ పిల్లలకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ రాకముందే హెపటైటిస్ సికి టెస్ట్ చేసుకుని ఒకవేళ కనుక పాజిటివ్ ఉంటే ఆ వైరస్ని చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనేది మా జనరల్ సజెషన్. సో ఈ వైరసెస్ గురించి అవగాహన పెంచడానికి, ఈ వైరసెస్ని సమూలంగా ఎలిమినేషన్ చేయడానికి సేవ్ ద లివర్ అనే ఒక ఫౌండేషన్ని చేయడం జరిగిందండి. హెపటైటిస్ సికి, హెపటైటిస్ బికి మందులు కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. అన్అఫోర్డబుల్ క్లాస్ ఆఫ్ పీపుల్ ఎవరన్నా ఉంటే కనుక సేవ్ ద లివర్ ఫౌండేషన్ తరఫున ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమైతే ఫౌండేషన్ తరపు నుంచి ట్రీట్మెంట్ ఇస్తానికి మేము రెడీగా ఉన్నాము. ఈ హెపటైటిస్ సి హైలీ ప్రివలెంట్ జోన్స్ అంటే చాలా ఎక్కువగా ఉంది, 9-20% వరకు మనకు కనిపిస్తుంది అనుకున్న చోటల్లా పైలట్ ప్రాజెక్ట్ లాగా జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో ఈ నెల 27వ తారీఖు నుంచి ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క మనిషికి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలనుకుంటున్నాం. ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ వైరస్ని సమూలంగా నాశనం చేయాలి అనే ఉద్దేశంతో గట్టు మండలం నుంచి మొదలుపెట్టి జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క మనిషికి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని సేవ్ ద లివర్ ఫౌండేషన్ తరఫున అనుకుంటున్నామండి. కాలేయం పాలిట రాహుకేతువుల్లాంటివి హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్లు. కాలం చెల్లిన సిరంజీలు వాడడం, కలుషిత రక్తమార్పిడి లాంటి వాటి వల్ల ఇప్పటికీ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు కొన్ని ప్రాంతాల్లో విజృంభించి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. కొద్దిపాటి అవగాహన తొలి దశల్లోనే గుర్తిస్తే మందులతో ఈ ఇన్ఫెక్షన్లను నయం చేయవచ్చని సేవ్ ది లివర్ ఫౌండేషన్ ద్వారా అవగాహన వ్యాప్తి చేస్తున్న డాక్టర్లు చెబుతున్నారు.